హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్ డ్రెస్సెస్. అమెజాన్ నుంచి తీసుకున్నాను. సమ్మర్ డ్రెస్సెస్ లాస్ట్ మంత్ ఒకసారి చేసినట్టున్నాను. సో చాలా తక్కువ చేశాను కదా. సో సమ్మర్ కదా, నాకు కూడా ఫ్రాక్స్ తీసుకుందామని అనిపించింది. యాక్చువల్లీ నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను చూసారా, షాపింగ్కి వెళ్ళాను అని చెప్పి. అప్పుడు కూడా అలా ఫ్రాక్స్ కోసమే చాలా చూశాను. బట్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా కాస్ట్ అనిపించాయి నాకు ఫ్రాక్స్కి అంత పెట్టాలంటే. అండ్ ఫ్రాక్స్ ఎస్పెషల్లీ నేను ఒక్కసారి ఒకటి నాకు కంఫర్టబుల్గా అనిపించింది అంటే రెగ్యులర్గా ఫ్రాక్సే యూజ్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే సమ్మర్ డ్రెస్సెస్ హాల్లోకి వెళ్ళిపోదాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను, క్యూట్ ఫ్రాక్స్, కొంచెం ఫ్లోరల్ అట్లా ఉన్నాయన్నమాట ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఇది కొంచెం నీ లెంత్ కంటే కిందకి అట్లా ఉన్నాయండి. అన్నీ ఒకేలా కాదు, కానీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లోరలే ఎక్కువ వస్తున్నాయి. అండ్ అసలు ఈ మధ్య ఫ్రాక్స్ కూడా పెద్ద ఏం కనిపించట్లేదు నాకు. ఇదివరకు అమెజాన్లో చాలా ఎక్కువ అనిపించేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువ కనిపించాయి. ఉన్న వాటిలో అది చూస్ చేశాను అనమాట. ఇది కొంచెం పెద్ద సైజ్ అయ్యేలా ఉంది. మరి ఎక్సెల్ ఎందుకు ఆర్డర్ పెట్టా? కొంచెం చూడ్డానికి అయితే పెద్ద సైజ్ లాగే ఉంది, కాకపోతే ఇది ఎలాస్టిక్ అనమాట. సో ఫిట్ అయిపోతుంది మోస్ట్లీ. తెలియదు అంత చూడ్డానికి అయితే, బట్ కంపల్సరీ కొంచెం లూజ్ అయితే ఉంటుంది. సో సైజ్ అయితే లార్జ్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎందుకు ఎక్సెల్ తీసుకున్నాను నాకు ఐడియా లేదు. మిగతా అయితే అన్ని లార్జ్ తీసుకున్నాను. ఇది చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశాను, లేదంటే వాళ్ళు బై మిస్టేక్ పంపించారో తెలియదు నాకు. ప్రస్తుతానికి అయితే ఫ్రాక్ అయితే మోడల్ ఇది. నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను ఒకసారి ఫిట్టింగ్ చూసుకుని. ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉంది, కొంచెం లూజ్ ఉందని అంటే పర్వాలేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ లూజ్ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇదైతే నెక్ ఫుల్ ఇక్కడ వరకు వచ్చేస్తుందండి, ఫుల్ కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ అయితే మనకి ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది. సో ఫిట్ అయిపోతుంది అనమాట. అందుకే చెప్తున్నాను కదా, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఇక్కడ వరకు కూడా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనకి వేస్ట్ పార్ట్ వరకు కూడా ఫిట్గా ఉంటుంది. కొంచెం లూజ్ ఉన్నా పెద్ద ప్రాబ్లం అనిపించదు, తెలియదు అనమాట. అండ్ లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చేసారు. దీంట్లో ఒక కలర్, ఇంకో 2 కలర్స్ ఉన్నట్టున్నాయి. సో లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చారు. అండ్ ఫ్రిల్స్ అవి కూడా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ నేను అనుకున్నాను అనమాట కొంచెం కాటన్ ఫ్రాక్స్ చేయించుకుందాము అని చెప్పి సమ్మర్ కోసం. బట్ సమ్మర్ ఎలాగో అయిపోతుంది, నాకు అవన్నీ స్టిచ్చింగ్ చేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అందుకనే ఇంక తీసేసుకున్నాను. సో ఇదిగోండి, ఈ మధ్య నాకైతే ఎక్కువ అలా డిజైన్ చేసుకుని వేసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. సో చూడాలి, ట్రై చేయాలి. కొంచెం బడ్జెట్లో చూసుకుని తీసుకోవాలి కదా. సో ఈ లోపు ఉంటాయని చెప్పి తీసుకున్నా. అండ్ కొంచెం స్లీవ్స్ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది పక్కన వేసుకుని యాడ్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. క్యూట్ ఉందన్నమాట ఫ్రాక్ అయితే మాత్రం. వైట్ క్రీమ్ షేడ్లో ఉంది. దీనిపైన అంతా కూడా ఫ్లోరల్ అండ్ అక్కడక్కడ ఇలా ఫ్రిల్స్లా వచ్చాయన్నమాట, కింద పైన ఇలాగా. నీ లెంత్ కంటే కొంచెం కిందకే వస్తుందండి. సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లాంటి ఫ్రాక్స్ బాగుంటాయి కదా, అందరికీ కంఫర్టబుల్గా అనిపిస్తాయి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇది లార్జ్ తీసుకున్నా. ఇది బ్రాండ్ జెనసియా. ఈ బ్రాండ్ నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలని ఒక ఐడియా ఉంది. అందుకని వెంటనే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా చూసారా, క్యూట్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి స్లీవ్స్. ఇక్కడ ఎక్కువ ఇది యాక్చువల్లీ ఫ్లోరల్ ప్యాటర్న్ కదా, ఎక్కువ కనిపించదు, వేసుకుంటేనే అది లుక్ తెలుస్తుంది అనమాట. సో క్యూట్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా వస్తుంది నెక్ ప్యాటర్న్. నేను పక్కన యాడ్ చేస్తానండి వేసుకుని. సో ఫ్రాక్ లెంత్ కూడా మీకు తెలియడం కోసం పక్కన యాడ్ చేస్తాను ఎంతవరకు వస్తుంది నా హైట్కి అని చెప్పి. నేనైతే 5'6" అండి హైట్. మీరు రిఫరెన్స్ కోసం హైట్ సైజెస్ నేను మెన్షన్ చేస్తున్నాను, సో దట్ మీకు సైజ్ ఎలా తీసుకోవాలనేది అర్థమవుతుంది. సో లైనింగ్ అంతా కూడా మంచిగా ఇచ్చేసారు దీనికి కూడా. అండ్ కలర్ అయితే చాలా బాగుంది. ఇది నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో క్యూట్ ఉంది. లైట్ లావెండర్ అండ్ పర్పుల్ ఫ్లోరల్ వచ్చింది కదా, సో క్యూట్ ఉందన్నమాట. నెక్ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవి. సో కంఫర్టబుల్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బ్రాండ్ అవనోవా. ఇది నేను లార్జ్ సైజే తీసుకున్నాను. ఇది కూడా. ఇది ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది, ఏమంటారు, కొంచెం ప్లెయిన్. అన్ని ఫ్లోరల్లో తీసుకున్నాను కదా, ఇది ప్లెయిన్ టైప్లో తీసుకున్నాను. కొంచెం కలర్ నాకు బాగా నచ్చింది ఇది. అండ్ స్లీవ్స్ కూడా క్యూట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సో పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్స్ అనమాట. కొంచెం మంచిగా అనిపిస్తాయి స్లీవ్స్ మనకి. ఫుల్ లెంత్ ఇట్లాంటివి కాకుండా ఈ స్లీవ్స్ కొంచెం స్లీవ్లెస్సే వస్తుంది, జస్ట్ కవర్ చేయడం కోసం ఇవి వస్తాయి అనమాట. సో మనకు స్లీవ్లెస్ వేసుకున్నట్టు కనపడదు అంతా. సో హ్యాపీగా వేసుకోవచ్చు. కొంచెం స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది. అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్స్లా వచ్చాయి అనమాట. ప్యాటర్న్ చాలా బాగుంది ఇది, డిఫరెంట్గా. అండ్ ఇలా వచ్చింది ఫ్రాక్ లెంత్ అంతా కూడా బాగా వచ్చింది. సో చూసారు కదా, చాలా లైట్గా ఉందన్నమాట. ఇది కూడా టీల్ కలర్ అంటారు కదా, ఆ కలర్ ఇది కూడా పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే
ఈ కలర్ ఎవర్ గ్రీన్ కలర్, ఎప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్లో నాకు చాలా క్యూట్ అనిపిస్తాయి, ఎందుకో కలర్ కాంబినేషన్స్ నచ్చుతాయి ఇవి. ఇది కూడా షార్ట్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అనమాట స్లీవ్స్ దగ్గర, ఇలా చిన్న స్లీవ్స్ ఇవి కూడా. అండ్ ఇది కూడా నెక్ ప్యాటర్న్ ఇందాక చూపించాను కదా కొంచెం అట్లా ఉంది, జనస్యాది చూపించాను చూసారా, అది ఆ నెక్ ప్యాటర్న్లా ఉంది అండ్ చాలా క్యూట్ ఉందన్నమాట ఈ నెక్ ప్యాటర్న్ కూడా. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి ఇది కూడా రేర్, ఇది నేను సైజ్ లార్జే తీసుకున్నాను. సో ఫస్ట్ చూపించాను కదా అదే బ్రాండ్ అనమాట ఇది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బ్లాక్ ఏదో ఉన్నట్టుంది దీంట్లో కలర్. అండ్ లైనింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉందండి, ఇక్కడ నుంచి లైనింగ్ లేదు. సో యా ఇది నీ లెంత్ కంటే చాలా కిందకే వస్తుంది. సో మీ హైట్ బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. వెనకాల ఇట్లా జిప్ కూడా ఇచ్చారు. సో ఫిట్టింగ్ కూడా బాగుండేలా ఉంది. ఈ బ్రాండ్ నేను వాడాను యాక్చువల్లీ, రేర్ అనే బ్రాండ్ ఫ్రాక్స్ చాలా వాడాను. సో ఫిట్టింగ్ అయితే బాగానే ఉంటుంది బ్రాండ్ది. సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్వే అండి, ఇవేమి ఎక్కువ కాస్ట్ ఏమి కాదు. ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెసే. సో ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది కదా, చాలా క్యూట్ ఉంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇది. దీంట్లో కూడా 3 కలర్స్ ఉన్నాయి. ఇది బ్రాండ్ వచ్చేసి బ్రాండ్ శీతల్ అని ఉంది, మరి ఇదేం బ్రాండ్. ఇది కూడా నేను సైజ్ లార్జే తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అనమాట, ఇక్కడ ఈ పార్ట్లో చెస్ట్ దగ్గర. సో ఇదంతా ఎలాస్టిక్, ఇది ఇంకా పెద్ద చాలా స్ట్రెచ్ అవుతుంది అనమాట, దానికంటే చాలా స్ట్రెచ్ అవుతుంది. సో మనం ఫిట్టింగ్ అయితే ఆబ్వియస్లీ కరెక్ట్ సైజ్ తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. నేనైతే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే ఎక్స్ట్రా అంటే ఈ బ్రాండ్లో ఇదే నా సైజ్ అనమాట, లార్జ్. సో అన్నీ ఆల్మోస్ట్ లార్జే. సో యా ఇది. అండ్ కొన్ని బ్రాండ్స్లో మీడియం వస్తుంది, కొన్ని బ్రాండ్స్లో లార్జ్ వస్తుంది అనమాట నాకు. అంటే అక్కడ బ్రాండ్ బట్టి మెజర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని బట్టి నేను చూసుకుని తీసుకుంటూ ఉంటాను. మీకు కూడా అదే మెన్షన్ చేస్తున్నాను, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలా లేదా అనేది చెప్పాలి కాబట్టి. సో ఇది ప్రింట్ అంతా చాలా క్యూట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్. కానీ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాదు ఇది, లైక్ సంథింగ్ లైక్ షిఫాన్ ఆ టైప్లో ఉందన్నమాట. సాఫ్ట్ ఉంది కొంచెం ఇది. సో సాఫ్ట్గా అనిపిస్తుంది, అంటే ఫ్లోయిగా ఉండదు మెటీరియల్, ఇది స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో యా ఇది. దీని మీద వచ్చిన ప్రింట్ ప్యాటర్న్ అంతా కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ దీంట్లో బ్లాక్ కూడా ఉందండి, బ్లాక్ ఇంకో కలర్ ఉందో తెలియదు. లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు దీనికి. సో అదనమాట, కొంచెం థిక్ ఉంటుంది దాంతో, వీటితో కంపేర్ చేస్తే దీనికి క్లాత్ కొంచెం థిక్గా ఉందన్నమాట. సాఫ్ట్ ఉంది, థిక్ ఉంది. సో దట్ నాకు అదే అనుకున్నా, లైనింగ్ ఉందనుకున్నా నేను, చూస్తే లైనింగ్ లేదు. సో యాక్చువల్లీ కొంచెం థిక్ ఉంది, లైనింగ్ లేదు కాబట్టి మనం పెద్ద ప్రాబ్లం ఉండదు, థిక్ ఉంది కాబట్టి క్లాత్. సో ఇది. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, ఇలా వచ్చింది నెక్ ప్యాటర్న్ అండ్ స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి. అండ్ ఇలా వచ్చింది లెంత్ అంతా మీకు పక్కన యాడ్ చేస్తాను. కింద ఫ్రాక్ అయితే ఇలా ఉంది. సో యా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కలర్ అని చెప్పి ఇది తీసుకున్నాను. బ్లాక్ ఇంకొక కలర్ కూడా ఏదో ఉంది. సో మీరు ట్రై చేస్తానంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో అదనమాట. ఐ హోప్ మీకు ఈ ఫ్రాక్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నాకైతే చాలా క్యూట్ అనిపించాయి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. బట్ ఫిట్టింగ్స్ అయితే నాకు కూడా తెలియదు, ఇంకా నేను కూడా వేసుకోలేదు. పక్కన అన్నీ యాడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి ఫిట్టింగ్స్ చూసుకుని తీసుకోండి. సో అదనమాట. మళ్ళీ కలుస్తాను మంచి వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బాయ్.